లేదు అలాంటి అవకాశాలు. అందువల్ల నేను నాయకత్వ రక్షణ పెట్టుకొస్తాను మీడియం పెట్టి కొత్త స్పీకర్లు కొత్త చూడండి చాలా ఈ సదాశివ ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతారు తప్పన రీసెంట్లీ దేవర్ రైట్ అది దాట్ ఆపర్చునిటీ అలాగే ఒకటి లేదు ఎలివేట్ ఆల్రెడీ ఆల్రెడీ ఇది ఫ్యాకల్టీ ఆయన ప్రైవేట్ ఇది ఫ్యాకల్టీ ఇది ఆల్రెడీ రైట్ నెంబర్ ఆఫ్ పీపుల్ చైర్మన్ గా ఆయన రాబోయే రోజుల్లో రాబోయే లీడర్ మీ అందరూ కూడా శ్రీనివాసులు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఆ శ్రీనివాస్ డిప్యూటీ గవర్నర్ ఉన్నప్పుడు డాక్టర్స్కి వచ్చా ఐ హావ్ సీన్ ఇది ఇన్హెరెంట్ సర్వీస్ యాక్టివిటీ ఆయన పొటెన్షియాలిటీ ఫైనాన్షియల్ పొటెన్షియల్ కూడా నేను మాట్లాడతా ఇది జీన్ ఇది అయింది సర్వీస్ ఆయన ఇద్దరు ప్రామిస్ చేశారు ఏమని సేవా సంకల్ప మీరు విద్యా సంకల్పం ఇస్తున్నారు అది ప్రామిస్ మీటింగ్లో కనీసం ఈ సందర్భంగా మీరు విద్యా సంకల్పం ఇస్తే ఆ బ్యాగ్లో వస్తుంది ఒకసారి నుంచి చెప్పండి ఒకసారి మీరు మాట్లాడే దానిలో ఉందా ఓకే శ్రీనివాస్ గారు మాట తప్పడం నాకు తెలిసి మీ అందరి ముందు కూడా నేను వివరణ ఇస్తాడా ఏమన్నా ఓకే ఈ టైంలో అవకాశం ఉపయోగించుకోండి ఇది ఎంపీలు బెనిఫిట్ బ్యాక్ సైడ్ వస్తుంది అవకాశం ఉంటుంది ఓకే సో ఈ రకంగా మన అందరం మనం పోయింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్ మీ అందరూ మీరు నేర్చుకుంటానికి వచ్చారు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటే బాగోదు ఆల్రెడీ ఎనఫ్ టైం మనకి వాళ్ళ టైం లేట్ అయినా కూడా మీ ఇంకోటి ఎజెండా ప్రకారం పడుకోవడానికి మనం మన సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది మనకి సంబంధించి సపరేట్ ట్రైన్ అనేది తయారు చేయడం జరగలేదు. ఈసారి మన 101కి స్పెషల్గా మన వార్డు చైర్మన్ దానపాటి శ్రీనివాస్ గారు ఒక పిన్ తయారు చేయించారు. దాన్ని రిలీజ్ చేయవలసిందిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వెంకటరాజన్ నాగేశ్వర. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. చూసారా ఇల్లు మీ అందరికీ ప్రెజెంట్ చేస్తారు ఏంటంటే ఇందులో ఏముంది ప్రజం దగ్గర ఉంటుంది. ఈ ప్రజంలో చూసారు మీరు చిన్నప్పుడు చదువుకుంటాం ఇంద్రధనస్సు అంటాం. సూర్యరశ్మి దీని పక్కన ఎన్ని రంగులు వస్తాయి 7 కలర్స్ వస్తాయి. ఆ 7 కలర్ ఈ పక్కన ఏమైనా వస్తాయి ఈ పక్కన ప్రాసెస్ అయ్యి మీరు ఈ 2 రోజుల్లో మంచి టర్నింగ్ పాయింట్ అనమాట. ఈ వాల్ట్ అనేది టర్నింగ్ పాయింట్ సో చక్కగా మంచి లోగోతో మంచి పిన్ తయారు చేశారు శ్రీనివాసరావు గారు. మీ అందరూ కూడా ప్రెజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు. Final target is organizational thing. చూస్తాను వాయిస్ అది కరెక్ట్ లేదు ఓకే కొద్ది క్లారిటీ ఉందనుకుంటే అలా గౌరవం అని కలిసాను వేరు ఒక 5 years బ్యాక్ షీ అటెండెడ్ మై క్లాస్ పాలకొల్లు ఒక ఊళ్ళో అటెండ్ అయింది. అప్పుడు సెక్రటరీ మీకు
అప్పుడు సెక్రటరీ ఉండే ఎస్కోట్ అంటే ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఎస్కోట్ అక్కడ ఏం తెలుసా అక్కడ నుంచి వచ్చి అమ్మాయి అటెండ్ అయింది. ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ట్రైనర్ అయిందని అప్పటి నుంచి అనుకున్నా కానీ నేను అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. మేడం సుప్నా గారు టీచర్గా పనిచేస్తూ ఉంటారు. ఎక్కడో పార్వతి పొరపడము దాటినాక ఒక 40 అడిగిలో అంతే కదమ్మా, అడిగిలాంటి ప్రాంతంలో పనిచేస్తుంటారు. ఎలక్షన్ డ్యూటీ విషయాలు ఈ రోజు రేపు అయినా సరే వారు స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఒకరోజు ఎగ్జిబిషన్ కానీ అక్కడ నుంచి జర్నలిస్ట్కి వచ్చారు. వరంగల్లో కనీసం 500 మంది వాసకులు పడుతున్నారు. ఏమో రాలేదు కానీ అడిగి వచ్చింది. నేను వరంగల్ ఏమలే అందులోకి వచ్చారు. సో వాసవి స్వప్న గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఈయన మీసాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు చెప్పండి? ఎలా పండించి ఉంటారు అందాలు ఇది మాత్రం కరెక్ట్. ఈయన ఎక్సర్వీస్ మ్యాన్. ఎక్సర్వీస్ అంటే ఆసక్తితో ట్రైనింగ్ బాగా నేర్చుకొని ఇప్పుడు కాలేజీలో స్కూల్స్లో రకరకాల ప్లేస్లో అట్లా మార్కెట్ ఎవరైనా పనిచేస్తున్నారు. మరి విధేయులు వృత్తి గోల్డెన్ సిల్వర్ మర్చెంట్ కూడా ఎంతో మంది నాయకులు తయారు చేశారు. ఎంతమంది తయారు చేశారు. రాజమండ్రి ఏరియా ఉంటుంది అక్కడ కూడా అందులోకి వెళ్ళిపోయాడు. పెట్రోల్ ఎవరిది వెళ్ళిపోయాడు. సో ఇక చాలా నేను ఇదంతా ఎందుకు మాట్లాడాలి? ఈ స్టైల్లో మాట్లాడితే ఓకేనా? ఓకే. అలాగే 2 నెంబర్ చెప్పిన వాళ్ళు, 3 నెంబర్ చెప్పిన వాళ్ళు, 4, 5, 6, 7, 8. ఇప్పుడు మీ నెంబర్లు ఎవరైతే చెప్పారో మీరు ఈ నెంబర్ చెప్పిన వాళ్ళంతా గ్రూప్. వాళ్ళు ఒక లైన్లో ఒక ఆర్డర్లో ఒక దగ్గర కూర్చోవాలి. 1వ నెంబర్ ఉన్న వాళ్ళంతా, ఎందుకంటే మీరు మంచిగా పక్క పక్కన ఆ డీటెయిల్స్ మొత్తం రాసుకోండి. తర్వాత మీ గ్రూప్కి ఒక సింబల్ ఏదైనా పెట్టుకోండి. అవి ముందు మీ గ్రూప్లో ఒక లీడర్ను ఎన్నుకోవాలి. మీరంతా వచ్చి కాసేపు అయిన తర్వాత టీ బ్రేక్ ఇస్తాం కదా, టీ బ్రేక్లో బయట నుంచొని మనకు కాజీపేట జంక్షన్లో టీ కాఫీ ఉంటారు చూడు, హాస్టల్లో కాఫీ 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 చాయ్ అట్లా బయట మీ గ్రూప్ వాళ్ళని 1 నెంబర్ 1 నెంబర్ 3 నెంబర్ 3 నెంబర్ అని నడిచి మీరంతా అక్కడ గ్యాదర్ చేసుకోండి. మీ వాళ్ళని మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీ గ్రూప్లో ఒక లీడర్ని ఎన్నుకోండి. అందులో బాగా ఎవరైతే బాగుంటుందని మీరే డిసైడ్ చేసి ఒక లీడర్ ఎన్నుకున్న తర్వాత మీ గ్రూప్ ఒక రంగు ఉండాలి, కలర్. తర్వాత మీ గ్రూప్ ఒక పేరు ఉండాలి. ఎలా ఉండాలి? వెరైటీగా ఉండాలి పేరు. సమ్ ఎగ్జాంపుల్ ఏమైనా రాసుకోండి, నేను చెప్పండి ఏమేమి ఉండాలి. మీ గ్రూప్ ఒక కలర్ ఉండాలి, మీ గ్రూప్ ఒక పేరు ఉండాలి, మీ గ్రూప్ ఒక సింబల్ పెట్టుకోండి ఏదైనా. అలాగే గ్రూప్ సాంగ్ కూడా. చూడండి, చూడండి. ఓకే, ఒకటే పదంలో చెప్పాలి. ఏమర్థమైంది? ఒకటే పదం.
దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో ఒక్క పదంలో చెప్పాలి. ఎంతమంది చెప్తారు అలా? ఏకాగ్రత, అంతే అంతే చెప్పాలి. ఒకటే పదం ఏకాగ్రత. ఇంగ్లీష్లో కూడా చెప్పుకోవచ్చు, తెలుగులో అమ్మా అందరు చెప్తే ఆ గ్రూప్కి వెళ్ళి 500 కట్టు. నేను అడిగో చెప్పాలి. ఇలా పెట్టాడు కాన్సన్ట్రేషన్. ఆయన ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషన్ రెండు ఒకటి. చెప్పింది చెప్తే తోసుకోకట్టు. టార్గెట్ ఇంకా చెప్పండి. చేయలేబడాలి. అటెన్షన్ రాసుకోండి. ఇంకా అన్నా పట్టుదల రాసుకోండి. పట్టుదల. టైమింగ్ అని రాసుకోండి. టైమింగ్, సమయస్ఫూర్తి, సమయ పాలన, టైం ప్రకారం కొట్టడం చేయమని. ఏ గ్రూప్కి వెళ్ళైతే చేయలేబట్టట్లేదో ఆ గ్రూప్కి వెళ్ళి 300 రూపీస్ కట్టు. ఎన్ని బయటైనా రాంగ్ అయితే మైనస్ పాయింట్ లేవు అన్నా. చెప్పు అన్నా. ఎక్సైజ్ చెప్పడం ఉండండి. పొట్ట కొట్టి కోసం. వెరీ గుడ్, సూపర్. మీ గ్రూప్ నెంబర్ ఎంత అన్నా? 1కు 200+. అలా చక్కగా మాట్లాడడం ప్లస్ అయితే ఉంది. అలా పైసలు పొట్ట కొట్టి కోసం. ఈ పక్షికి ఏమి లక్షణాలు ఉంటే మనిషికి ఏమున్నారన్న సరళం అంటే మనము వేరే వాళ్ళ గురించి చాలా చెప్తాం. బాగున్నారా? ఈరోజు బాగున్నారు, రేపు ఇంకా బాగుంటారు. బాగుంటారా? ఎవరి వలన? మన పైలట్ ఫ్యాకల్టీ గంప గారి వలన. ఒక్కసారి గంప గారికి మనందరికీ మనం ఒక చల్లదనాన్ని షవ చేద్దామా? చూసారా, నేను ఇంకా మాట కంప్లీట్ చేయలేదు, మీరు క్లాస్ కొట్టేశారు. నేను ఏమన్నానండి? చల్లదనాన్ని షవ చేద్దామా అన్నాను. సో మీరు వెళ్ళలేదు. సో లెర్నింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసి మంచిగా ఎవరికైతే చెట్లు కొట్టడం వచ్చు అని అడిగి అతన్ని అపాయింట్ చేసుకుంటే మొదటి రోజు వెళ్ళగానే తర్వాత వాళ్ళ యజమాని గారి దగ్గరికి వెళ్ళారు. యాంగ్జైటీగా చెప్పాడు, సార్ నేను ఈరోజు 10 చెట్లు కొట్టానండి అని. చెప్పాస్ రైట్, నీలాంటి పని వాళ్ళ కోసమే నేను చూస్తున్నాను నిన్నాళ్ళు అని భోజనం పెట్టాడు. మనందరికీ కావాల్సింది ఏంటి? ఒక మంచి పొగట్ట. ఎప్పుడైతే పొగిడాడో ఆయన ఏమన్నాడు? వేసి అనుకున్నాడు అనమాట మనసులో, అయ్యగారు నన్ను ఎంత చక్కగా పొగిడారు, నేను ఇంకా ఎక్కువ చెట్లు కొట్టేస్తాను, నేను ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాను, నా అంత మంచి పనివాడు లేడని నిరూపిస్తాను అనుకున్నాడు. వెంటనే మరుసటి రోజు ఇంకా బలంగా ఇంకా ఉత్సాహంగా చెట్లు కొట్టడం మొదలుపెట్టాడు. కానీ చివరికి చూసేసరికి ఆ రోజు 8 చెట్లే కొట్టాడు. ఆ మరుసటి రోజు నేనేంటి ఇంత ఉత్సాహంగా ఉన్నాను, 8 చెట్లే కొట్టాను అని ఇంకా ట్రై చేస్తానని చెప్పి మరుసటి రోజుకి 5 అయ్యాయి. 4వ రోజు వచ్చేటప్పటికి 3 చెట్లే కొట్టాడు. మళ్ళీ వచ్చాడు ఆయన. ఏంటి పోయి నువ్వు ఇలా చేసావు, నిన్ను నమ్మే కదా నేను ఈ పనంతా అప్పచెప్పాను అంటే, నిజమేనండి, ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయలేదండి, కానీ ఇన్ని చెట్లే కొట్టానండి అన్నాడు. అంటే ఏమైందో నాకు తెలియట్లేదండి, నాలో ఏమైనా లోపం ఉందేమో అనేసి అన్నాడు అనమాట. అయితే మీరు ఎంతసేపు చెట్టు కొట్టావు? రోజు ఎంత కొడుతూనే ఉన్నానండి, అసలు రెస్టే తీసుకోలేదు అన్నాడు. మరి గొడ్డని ఎందుకు పదును పెట్టలేదు అని అడిగాడు. గొడ్డని పదును పెట్టే మరొక నాకు 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది కదండి, నేను ఎందుకు గొడ్డని పదులు పెడతానండి, అస్సలు టైం వేస్ట్ చేయనండి అన్నాడు. ఒరే పిచ్చి నాకన్నా, నువ్వు ఎప్పుడైతే గొడ్డని పదులు పెడతావో 10 కాదు 15 కాదు 20 చెట్లైనా కొట్టగలవు. ఒప్పుకుంటారా? మరి ఆ గొడ్డలికి పదులు లేకుండా మనం ఎన్ని చెట్లు నరకలం? నరకలేదు. సో అదేవిధంగా మనందరికీ కూడా లైఫ్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉన్నాం. కానీ మధ్య మధ్యలో మనం మనల్ని షార్ప్ చేయడం మర్చిపోతున్నాం. ఎందుకంటే షార్ప్ చేయలేనంత బిజీ. అవునండి, ఆవిడున్నారు బిజీగా బిజీ, ఇంకో మదర్గా బిజీ, ఇంకా వైఫ్గా బిజీ, ఒక డాక్టర్గా బిజీ, ఈసారి ఉన్నారు బిజినెస్లో బిజీ, అన్నింటిలో బిజీ. కానీ ఎక్కడ షార్ప్ చేసుకోవడానికి టైము పెట్టుకోలేదు. కానీ ఈరోజు మీకు ఆ టైం వచ్చిందండి. ఏంటి? షార్పెన్ యువర్ స్కిల్స్.
ఈ పాటతో మీరందరూ ఈ 2 రోజుల్లో పదును తేరిన బట్టలలాగా తయారు కాబోతున్నారు. అందుకని మీ అందరికీ ఒకసారి ఎలా మనల్ని మనం ఇన్సూరెన్స్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ గంపదల్లాగా. అయితే మీరు షార్ట్ చేసుకున్నారా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా? అంటే కిందగా ఏం చేస్తాను, ఇంకా ఎక్కువ చేయాలి, దానికోసం నేనేం చేసుకోవాలి తెలియదు. ఇంకా అని అంటూ ఉంటారు పిల్లల దగ్గర, వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఏంటి అన్నింటినీ కోల్పోయి కేవలం పని ఒత్తిడిలో పడిపోయి మొత్తం లైఫ్నే వదిలేసుకుంటున్నారు. సో నాట్ ఓన్లీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలి, కానీ అలా ముందు పడిపోతూ ఉంటే కాదు. ఇందులో మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మన రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి, బాంధవ్యాలని. ఒక భార్యతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి తెలియదు అని కాదు, ఎలా మనం వాళ్ళ రిలేషన్ని షార్ప్ చేసుకోవాలి, మీ బాడీని షార్ప్ చేసుకోవాలి, మన మైండ్ని షార్ప్ చేసుకోవాలి, మన మోటివేషన్ని షార్ప్ చేసుకోవాలి, మన కమ్యూనికేషన్ని షార్ప్ చేసి పెట్టడం కలగలేవు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామమ్మా, ఇక్కడ ఉన్నారు మా డాక్టర్ గారు. వస్తే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి చెప్పమ్మా. సార్ నాకు ఒకసారి స్పెక్ట్స్ సార్ మీరు కూడా స్పెక్ట్స్ వాడుతున్నారు కదా, ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? 5 years నుంచి. బాగా కనిపిస్తుందా? ఇవ్వండి ఒకసారి. ఎంత చక్కగా ఉన్నాయి కదా మన స్పెక్ట్స్ ని పెట్టుకోమా, మీకు సరిపోతే 5 years నుంచి వాడుతున్నారు ఆయన. మొన్న ఎందుకు బాగోదు? ఎందుకు పోలేదు? ఇతనికి ఎంత బాగా కనిపిస్తుంది, నీకు పోలేదు. ఎందుకు పోలేదు చెప్పు? అంటే ఏంటి, మనం ఆ అమ్మాయి ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ముందు ఆ అమ్మాయి కళ్ళకు పోలేదు అంటే స్పెక్ట్స్ అడిగాం, కానీ మన స్పెక్ట్స్ అడిగలేదు అంటే మనమే చేస్తున్నాం. మనల్ని ఒకరు అడిగేటప్పటికి మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఏం అడిగారు అనేది అర్థం చేసుకోవట్లేదు. అలా అర్థం చేసుకోవడమే మన లిజనింగ్ స్కిల్స్ రాణించగలుగుతాం. ఎప్పుడైతే యాక్టివ్ లిజనింగ్ వల్ల మనం రాణించగలుగుతాం. ఇంకా ఏమున్నాయండి వినడం వల్ల? ఏమున్నాయి? ఎనీథింగ్ మన మనసులోది బయటపడుతుంది. ఒప్పుకుంటారా? వినడం వల్ల మీ మనసులో ఎలా బయటపడుతుందండి? వాళ్ళ మనసులోనే అర్థం అవుతుంది. సహానుభూతి శ్రవణము అంటారు, ఎంపాథిక్ లిజనింగ్. ఎంపాథిక్ లిజనింగ్ అని అంటారు. అక్కడ 9th class చదువుతున్నాడు, క్రికెటర్ అవ్వాలనుకుంటున్నారు. మీ పేరెంట్స్ ఉన్నారు? ఎక్కడున్నారు? ఒకసారి వాళ్ళ నాన్నగారు మీ అబ్బాయిని ఏం చేయాలనుకుంటున్నారండి? ఏంటండి అంటే ముందు నేను అడిగాను కాబట్టి క్రికెట్ రావాలన్నా అంత స్టెమినా లేదు అందుకే స్టడీస్ మీదే గోల్స్ ఏమని చెప్పాను. ఓకే, ఆ అబ్బాయికి క్రికెటర్ అవ్వాలని ఉంది, కానీ స్టడీస్ మీద దాని క్రికెట్ ఆడేంత స్టామినా ఆ అబ్బాయికి లేదు అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. ఆ అబ్బాయికి ఎంత స్టామినా ఉందో ఆ అబ్బాయికి తెలుస్తుంది. ఆ అబ్బాయి గురించి కూడా వాళ్ళ నాన్నగారికి తెలుస్తుంది. అవుతాడా అక్కడ అనేది తర్వాత ఇష్టం. కానీ ఏంటి, అతను పూర్తిగా మీరు ఎలా నిర్ణయానికి వచ్చేస్తారు? ఆ అబ్బాయితో చాలా కరెక్ట్గా ఫుల్గా మాట్లాడాలండి. ఆల్రెడీ 2 years పంపించాను. 2 years పంపించానండి. డైలీ మార్నింగ్ 5 పంపించాను. సార్ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎప్పుడైనా యువత స్కిల్ లేదని ఇట్లా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఈ విధంగా వాడతావు, ఇది లేకపోతే ఏమవుతుంది? ఇది వాళ్ళ సినిమాలు అడుగుతారు కదా, వాళ్ళ సినిమాలో వాళ్ళ నాన్నగారు నువ్వు IAS కాకపోతే నేను SI చేస్తాను, SI కాకపోతే కానిస్టేబుల్ చేస్తాను అంటారు. ఆ విధంగా మీ ఇద్దరు ఎప్పుడైతే ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారో అప్పుడు ఆ అబ్బాయి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మీరు ఆ అబ్బాయి చెప్పింది వినాలి, ఆ అబ్బాయి మీరు చెప్పింది వినాలి. ఎప్పుడైతే ఇద్దరు ఒకరికొకరు మనస్ఫూర్తిగా మాట్లాడి ప్రతి విషయాన్ని వినగలుగుతారో అప్పుడు మీ ఇద్దరు సక్సెస్ అవుతారండి.
దట్ ఇంప్రూవ్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నారో పూర్తిగా అర్థం చేసుకొని ఇద్దరికి ఒకరికొకరికి అర్థం అయితేనే అది యాక్టివ్ లిజనింగ్ అవుతుంది. విత్ పేర్ ఆఫ్ అటెన్షన్, మీ శ్రద్ధంతా వాళ్ళ మీదే ఉంది అని వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. అప్పుడు మాత్రమే మీరు నిజంగా వింటున్నారు అంటారు. నేను చెప్తున్నాను, ఈ అమ్మ చెప్తుంది, లేదా మీరే క్లబ్లో మాట్లాడుతున్నారు ఒక ప్రెసిడెంట్ అని, ఇటు చూడటం అటు చూడటం ఇలా చేస్తూ ఉంటే అది మీరు వింటున్నారో వినలేదో ఎదురు వ్యక్తికి తెలుస్తుందో తెలియదు అండి. వారికి ముగ్గురు పిల్లలు అందరూ బ్యాలెన్స్ అయితే బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవిస్తూ కేవలం మన కోసం మాత్రమే మనను మోటివేట్ చేయడానికి సూర్య గారు వచ్చారు. వారు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మీద మిమ్మల్ని అందరినీ ఆదరించబోతున్నారు. మరొకసారి 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టిల్ నేను ఫ్రెష్ గా ఉన్నాను. I got up in the morning 4 o'clock. Good morning everybody. Good morning. Good morning. నవ్వుతే చెప్తే ట్యాక్స్ లేదు. I am the best. I am happy. I am lucky. I am an amazing good luck generator. Every day, everywhere I am getting better and better. Fantastic. Do you feel nice now when you speak yourself? Yes. Excellent. Excellent. Only one? You feel nice? How about others? Wonderful. Another one. Fantastic. Fantastic. First of all, you know, we are a community. First of all, I am sorry, నేను తెలుగు ఇంగ్లీష్ సో మన వైశ్యం కూడా వీ కంట్రోల్ ది ఎకానమీ ఆఫ్ ఇండియా, బట్ వీ డోంట్ నో, మనకు తెలియదు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఇస్ అ వైశ్య, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ అ వైశ్య, ఆల్ అగర్వాల్ ఇస్ అ వైశ్య, మహాత్మా గాంధీ ఇస్ అ వైశ్య. మీరు అమెరికాలో 52% మోటల్స్ ఓన్ బై పటేల్స్, గుజరాతీ పటేల్స్, మళ్ళీ వాళ్ళంతా వైశ్యులు. అంటే ఏంటి, మన డిఎన్ఏలో ఆ పవర్ ఉంది, మన దగ్గర ఆ సక్సెస్ పవర్ ఉంది. కానీ ఓన్లీ ఏంటంటే మనకి ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ లీడర్షిప్ లేనందువల్ల